అందరికీ నమస్కారం. ప్రస్తుతం మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నంద్యాల జిల్లాలో బనగానపల్లి గ్రామానికి 14 కిలోమీటర్ల దూరంలో ఉన్న యాగంటి పుణ్యక్షేత్రానికి చేరుకున్నాము. ఇక్కడ ఆ మహాశివుడు ఉమామహేశ్వర రూపంలో మనకు దర్శనమిస్తారు. ఒకే శిలపైన శివుడు పార్వతి కలిసి మనకి దర్శనమిస్తారు. యాగంటి పుణ్యక్షేత్రంలో సహజ సిద్ధంగా ఏర్పడిన కొండ గుహలు మనల్ని ఆశ్చర్యచకితుల్ని. ఈ పుష్కరిణిలో స్నానం ఆచరించిన తర్వాతనే అగస్త్య మునీశ్వరులు స్వామివారి దర్శనానికి వెళ్ళేవారట. ప్రకృతి ఒడిలో పుట్టిన జలధార పర్వత సానువుల్లో సంవత్సరం పొడవునా ప్రవహిస్తూ ఒక చిన్న నంది విగ్రహం నోటి నుంచి ఆలయ ప్రాంగణంలోని కోనేరులో చేరుతుంది. ఏ కాలంలోనైనా సరే కోనేరులోని నీరు ఒకే మట్టంలో ఉంటుంది. ఇందులోని నీటికి ఔషధ గుణాలున్నాయని, ఇందులో స్నానమాచరిస్తే సర్వరోగాలు నయమవుతాయని భక్తుల నమ్మకం. పదండి ఇక ముందుకు వెళ్ళి స్వామివారి దర్శనానికి వెళ్దాము. రండి, మీరు కూడా మాతో పాటు మెల్లిగా అడుగులో అడుగు వేస్తూ నడుచుకుంటూ వెళ్దాము. చూడండి, మెట్ల మార్గం గుండా ఇలా పైకి వెళ్ళాలి స్వామివారి దర్శనానికి. కొంచెం ఏజ్డ్ పర్సన్స్ నడవలేని వాళ్ళు ఉంటే కొంచెం కష్టంగానే ఉంటుంది. ఒక 30-40 మెట్ల వరకు ఉంటాయి. చూస్తున్నారు కదా, అక్కడే గాలిగోపురం కూడా కనిపిస్తుంది. యాగంటి దేవాలయం 15వ శతాబ్దంలో విజయనగర సామ్రాజ్య పాలకులైన సంగమ వంశానికి చెందిన హరిహర బుక్కరాయలచే నిర్మింపబడింది. స్థల పురాణం ప్రకారం 2 కథలు విశిష్టంగా మనం వింటాము. ఇందులో మొదటిది, శ్రీ అగస్త్య మహామునీశ్వరులు ఈ ప్రదేశంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ఆలయం నిర్మించాలని తలపెట్టారంట. అందుకుగాను ఆ విగ్రహ తయారీలో స్వామివారి బొటనవేలు గోరు విరిగిపోయిందట. అలా అసంపూర్ణంగా ఉన్న విగ్రహము పూజకు పనికిరాదు. దీనితో ఆ మహామునీశ్వరులు చాలా నిరాశకు లోనై శివుని కొరకు తపస్సు చేశారంట. అప్పుడు పరమశివుడు ప్రత్యక్షమై, ఈ స్థలం అన్ని చుట్టూ ఉన్న కొండలు కైలాస పర్వతాన్ని పోలి ఉందని, అందుకే ఇక్కడ శివుడి విగ్రహం పెట్టమని చెప్తారు. అప్పుడు మునీశ్వరుడు ఇక్కడ ఒకే శిలపైన పార్వతీ సమేతుడైన ఉమామహేశ్వరుడిగా భక్తులకు దర్శనమివ్వాలని ఆ పరమశివుడిని కోరుతారు. అందుకే ఇక్కడ మనకు ఏకశిలపైన ఉమా మహేశ్వరులుగా స్వామివారు దర్శనమిస్తారు. రెండవ కథ ప్రకారం చిట్టప్ప అనే ఒక శివభక్తుడు శివుని కొరకు చాలా తపస్సు చేశారంట. అప్పుడు శివుడు ఒక పులిలాగా ఆయనకు కనబడతాడు. అప్పుడు పరమేశ్వరుడు తనకు పులి రూపంలో ప్రత్యక్షమైనాడని గ్రహించిన చిట్టప్ప ఆనంద పారవశ్యంతో నీ గంటి శివుని నీ కంటి అంటూ ఆనందంతో నృత్యం చేశాడంట. అదే వాడుకలో యాగంటిగా మారింది అని అంటారు. నిజంగానే ఈ కొండలన్నిటినీ చూస్తూ ఉంటే నిజమైన కైలాసం ఇలాగే ఉంటుందేమో కదా. రండి, స్వామివారి దర్శనం చేసుకుందాం. ఓం నమః శివాయ. అలా 5 అంతస్తుల గోపురం నుండి లోపలికి వెళ్తే స్వామివారి దర్శనం చేసుకోవచ్చు. రండి వెళ్దాం. ఓం నమః శివాయ అంటూ మీరు నాతో పాటు స్వామివారి దర్శనం చేసుకుందాము. సాధారణంగా ఏ శివాలయంలోనైనా స్వామివారి ఎదురుగా మనం నంది విగ్రహాన్ని చూస్తాము. కానీ ఇక్కడ చూడండి, కుడివైపుగా బసవేశ్వరుడు కొలువై ఉన్నారు. ఆ విశిష్టత మనం తర్వాత తెలుసుకుందాం. రండి, ముందుగా వెళ్ళి మనం స్వామివారి దర్శనం చేసుకుందాం. ఇదిగో ఇదే ఉమామహేశ్వర సమేత స్వామివారు. రండి, అలా దర్శనం చేసుకున్న తర్వాత ఓం నమః శివాయ, ఓం నమః శివాయ అంటూ భక్తి పారవశ్యంతో ఇటుగా వచ్చి ఆ అగస్త్య మునివారు తపస్సును ఆచరించిన గుహను చూస్తూ, ఇక్కడ చూసారా చిన్న గుండం ఉంది. ఈ గుండంలో నీరు ఎంత స్పష్టంగా ఉన్నాయో చూడండి, పారదర్శకంగా. కింద ఉన్న ప్రతి రాయి, ప్రతి మొక్క
అన్నీ ఎంత చక్కగా కనిపిస్తున్నాయో ఒకసారి చూడండి. ఈ నీటికి ఇంకొక విశిష్టత కూడా ఉంది. ఈ నీరుతోనే స్వామివారికి అభిషేకం చేస్తారు అని ప్రతీతి. అలాగే ఈ గుండంలోని నీరు చలికాలంలో వెచ్చగా, వేసవి కాలంలో చల్లగా ఉంటాయట. చూసారా ఎంత క్లియర్గా కనిపిస్తున్నాయో? చూడండి ఇంకొంచెం దగ్గరగా, అందులో చిన్ని చిన్ని చేపలు ఎలా కదులుతూ ఉన్నాయో. ఇక్కడ నీటికి ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయని ప్రతీతి. యాగంటి క్షేత్రం పేరు వినగానే ముందుగా మనకి గుర్తు వచ్చేది యాగంటి బసవన్న గురించే. ఇందాక స్వామివారి దర్శనానికి వెళ్ళే ముందు బసవన్నని మనం చూసాం కదా. రండి ఇప్పుడు బసవేశ్వరుని చూస్తూ ఆ విశిష్టతను తెలుసుకుందాము. ఇక్కడ ముఖమంటపంలో స్వయంభువుగా వెలిసిన ఆ బసవన్న విగ్రహంలో జీవకళ ఉట్టిపడుతూ ఉంటుంది. నిజంగా రంకె వేయడానికి సిద్ధంగా ఉన్నాడేమో అనిపించేటట్టుగా ఉంటుంది. మీరు కూడా చూశాక నిజమే అని అంటారు. అక్కడ పక్కగా ఒక బోర్డు పైన ఈ ఆలయ విశిష్టత, అలాగే బసవేశ్వరుడి విశిష్టత కూడా రాసి ఉంటుంది. అదిగదిగో అదే ఆ ఎల్లో కలర్ బోర్డు పైన. రండి చూడండి బసవన్న ఎలా ఉన్నారో. మెల్లిగా పరికించి చూస్తే ఆ కాలు ఇలా మడుచుకొని లేచి నిలబడడానికి సిద్ధంగా ఉన్నారేమో అన్నట్టుగానే ఉంది. 4 స్తంభాల మధ్యలో లేవడానికి సిద్ధంగా ఉన్నారా అన్నట్టుగా మన బసవన్న ఎలా కూర్చొని ఉన్నారో చూడండి. ఇక్కడ పెట్టిన బోర్డులో 90 సంవత్సరాలకు పూర్వము ప్రదక్షిణ చేయడానికి వీలుగా ఖాళీ స్థలం ఉండేదట. కానీ ఇప్పుడు చూడండి రోజు రోజుకి బసవన్న ఎలా పెరిగిపోతూ ఉన్నారో. అసలు చుట్టూ ప్రదక్షిణ చేయడానికి ఆ 4 స్తంభాల మధ్యలో మనకెక్కడ ఖాళీ స్థలం కనిపించదు. రండి మెల్లిగా స్వామివారికి ప్రదక్షిణ చేసుకుంటూ చూద్దాము. పురావస్తు శాఖ వారు కూడా సంవత్సరానికి అంగుళం చొప్పున బసవన్న పెరుగుతారని నిర్ధారించారంట. అంతేకాదండి, కలియుగాంతంలో యాగంటి బసవన్న లేచి రంక వేస్తారు అని శ్రీ శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారు కాలజ్ఞానంలో ప్రస్తావించారు. యుగాంతంతో ముడిపడి ఉన్న ప్రత్యేకత యాగంటి బసవన్నకు ఉంది. చూడండి ఇదిగోనండి కనిపించేది శ్రీ వెంకటేశ్వర స్వామివారి గుహ. స్వామివారి విగ్రహం తయారు చేసే సమయంలో బొటనవేలి గోరు విరిగిపోయిందని, అందుకే పూజకి పనికిరాదని చెప్పాం కదా. ఆ విగ్రహం ఈ గుహలోనే ప్రతిష్ఠింపబడింది. ఈ విగ్రహం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయ నిర్మాణానికి ముందే ప్రతిష్ఠింపబడింది. శ్రీ శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారు తన కాలజ్ఞానంలో ఈ స్థలం తిరుపతికి ప్రత్యామ్నాయంగా మారుతుందని రాశారని చెప్తారు. కానీ ఈ గుహ సాయంత్రం 6 గంటల తర్వాత మూసివేస్తారు. కాబట్టి మీరు సమయాన్ని చూసుకొని ముందుగా ఈ గుహలోని స్వామివారిని దర్శనం చేసుకున్న తర్వాత మనం ఉమామహేశ్వర స్వామివారిని కూడా దర్శనం చేసుకోవచ్చు. 6 గంటల తర్వాత మాత్రం ఇక్కడ గేట్లు మూసివేస్తారు. అదిగో ముందుగా ఉన్నాయి. ఒకే ప్రదేశంలో హరిహరుడు ఇద్దరు కొలువై ఉండడం ఎంతో విశిష్టత కదండి. రండి చూద్దాము.
కానీ మేము వెళ్ళే సమయానికి స్వామివారి ఇక్కడ గుడి మూసేసి ఉంది. మేము లోపలికి వెళ్ళి దర్శనం చేసుకోలేకపోయాం. చూడండి పైనుండి కిందికి ఎలా కనిపిస్తుందో, చక్కగా గోపురము ఎంత చిన్నగా కనిపిస్తుంది కదా. రండి ఒకసారి లోపల ఏమైనా కనిపిస్తుందేమో చూద్దాం. ఇదిగోండి, ఇదే వెంకటేశ్వర స్వామి వారి లోపల వైపు గుహ. కానీ ఇక్కడ నుండి కెమెరాలో అనుమతింపబడవు. మనము గుహ ఓపెన్ ఉన్నా సరే మనం లోపలికి వెళ్ళినప్పుడు కెమెరాలను తీసుకొని వెళ్ళలేము. అటు పక్కగా అగస్త్య మహాముని వారి గుహ, అలాగే పోతులూరి శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారు తపస్సు ఆచరించిన గుహ కూడా ఉన్నాయి. ఇక్కడ నుండే మనకి రవ్వలకొండ నుండి యాగంటి క్షేత్రానికి దారి అని ఉంటుంది కదా, అక్కడ నుండి ఆ రవ్వలకొండ నుండి ఈ యాగంటి మహాక్షేత్రానికి దారి ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుతం అది మూసివేయబడింది. ఈ యాగంటి ప్రదేశంలో ఒకవేళ రాత్రికి బస చేయాలని ఉంటే ముందుగానే ఆన్లైన్లో మీరు బుక్ చేసుకోవచ్చు. రూమ్స్ని కూడా చాలా బాగున్నాయి. అలాగే ఇక్కడ అన్నదాన సత్రం కూడా ఉంది. మనకు బయట ఏ హోటల్స్ అవైలబిలిటీ లేకపోయినా సరే అందులో మనకి అన్నప్రసాదం లభిస్తుంది. తర్వాత మీకు తోచినంతగా మనం విరాళం కూడా అక్కడ ఇవ్వవచ్చు. కనులారా స్వామిని దర్శించుకొని చెవులారా ఆ బసవేశ్వరుడి గాథ విన్నాం కదా. ఓకే అండి, ఉంటాను మరి, బాయ్.